నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గర నుంచి తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ వరకు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, దాదాపుగా అందరూ 99% అంటున్నటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఇగో తప్ప రాజకీయాలు తెలియదు అంటున్నారు. మరి వారందరూ ఏ ఉద్దేశంతో ఆయన ఆ మాటలు అనాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సో సార్ నటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష పార్టీ అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు అనడం సర్వసాధారణం రాజకీయాల్లో. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలే జగన్మోహన్ రెడ్డికి ఇగో తప్ప రాజకీయాలు తెలియదు, ఆ రాజకీయాలు తెలుసుంటే ఈరోజు 11 స్థానాలకు మేము పరిమితం అయ్యేవాళ్ళం కాదు అని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మరి ఏ ఉద్దేశంతో చేసి ఉండొచ్చు? సో 100% అండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏదో ఫ్లూక్లో సీఎం అయ్యాడు, కానీ ఏదో ఆ రోజున ఏదో రాజశేఖర రెడ్డి చేసిన ఒక 4 మంచి పనుల వలన ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి ఈ హగ్గులు, ఆలింగనాలు, ముద్దులు, ఈ యొక్క దొంగ వాగ్దానాలతోటి ప్రజల్ని మభ్యపెట్టి మాయపెట్టి ఏదో ప్రజలు కూడా యువకుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ప్లస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి రాజశేఖర రెడ్డి 4 మంచి పనులు చేస్తే వీడు 40 మంచి పనులు చేస్తాడని చెప్పి ఓట్లేసారు. ఓట్లేసిన పాపానికి మీరు చూశారు కదా, అయితే 5 ఏళ్ళుగా ప్రజల్ని ఆ వర్గం ఈ వర్గం లేదు, అన్ని వర్గాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఏ విధంగా రాష్ట్రాన్ని పూర్తిగా చంకనాకించేసాడో చూసాం కదా మనం. సో రివర్సు టెండరింగ్ పేరుతోటి రాష్ట్రాన్ని ఏ విధంగా రివర్స్ గేర్లో వెనక్కి తీసుకెళ్ళాడో మనం అందరం చూసాం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అని కాదు, సో రాష్ట్రాన్ని టోటల్గా ఆయన రివర్స్ గేర్లో వెనక్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇటు అభివృద్ధి శూన్యం, ఇటు ఎంప్లాయ్మెంటు శూన్యం, ఇటు ఆర్థిక వనరులు శూన్యం. సో ఓవరాల్గా మొత్తం రాష్ట్రాన్నే పూర్తిగా ఆయన ఆ రివర్స్ గేర్లో వెనక్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఏదేమైనా ఇటువంటి నాయకుడిని ఎన్నుకున్న ప్రజలకి తగిన శాస్తి కల్పించాడు అతను. సో అంత కాదు ఇంత కాదన్న ఏదో చందనం అన్న రీతిలో ఆ విధంగా చుక్కలు చూపించాడు అందరికీ. సో ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు బండి సంజయ్ గారు అన్నా లేకపోతే వేరే ఏ నాయకుడు అన్నా కూడా అది అక్షర సత్యం. ఉండవల్లి సాధారణంగా ఏంటంటే వైఎస్ఆర్కి చాలా విధేయుడు, వైఎస్ఆర్ కుటుంబానికి చాలా కావాల్సిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఈ చాలా ఘాటైన విమర్శలు చేశాడు ఆయన కూడా. సో ఏది చివరికి ఇప్పుడు బాబు గారిని కరెక్ట్గా 1 year అవుతుంది ఇప్పుడు. సో లాస్ట్ సెప్టెంబర్లో ఆయన 23 లాస్ట్ సెప్టెంబర్లో బాబు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశాడు, లండన్లో కూర్చుని ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఒక సిస్టమ్ ప్రకారం సిస్టంలోకి తన మనుషుల్ని తనకు కావాల్సిన వాళ్ళందరినీ చొప్పించి, సో తన చెప్పుచాట్లు ఉండేలాగా తన బాడీ గార్డులాగానో తన అనుమాయులుగానో తన బంట్రోత్తులుగాను మాటిని వాళ్ళందరినీ సిస్టంలో పెట్టి ఏ విధంగా ఒక ఆరోపణ లేకుండా, ఒక విచారణ లేకుండా, ఒక కంప్లైంట్ లేకుండా, ఒక కనీసమైన ఒక ప్రాథమిక ఆధారం కూడా లేకుండా అర్ధరాత్రి కాడ ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేశాడు, 24 గంటలు ఆయన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా అయితే దగ్గర 50-60 రోజులు 53 రోజులు ఏ విధంగా అయితే లోపల పెట్టి ఆయన్ని బాధ పెట్టారో చివరికి ప్రజలకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇదిగో పలానా తప్పు చేశాడు, పలానా చోట ఈ రూపాయి తిన్నాడని కూడా ఆయన నిరూపించలేకపోయారు. కేవలం ఏంటంటే 16 నెలలు ఆయన చెప్పుకూడు తిన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అయినా సరే ఎలాగైనా సరే లోపల పెట్టాలని ఒకే ఒక ఉద్దేశం తప్పించి ఆ కేసు వెనకాల ఆ మోటివ్ వేరే ఏమీ లేదు. కేవలం తను 16 నెలలు జైల్లో ఉండడానికి ఆయన, అది కూడా అపోహే. యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు అతని మీద. సో బాబు గారు ఏమీ కంప్లైంట్ ఇవ్వలేదు, బాబు గారు ఏమీ జైల్లో వేయించలేదు. కానీ అతనికి అంతా ఏంటంటే బాబు గారి మీదే ఏదో చేయించాడనే ఒక ఆయనకి దుగ్ధ. సో ఏదేమైనా దాని ఫలితం మీరు చూశారు, ఏ విధంగా ప్రజలు రియాక్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ 99% ప్రజలు చీకొట్టారు. 95% ఆఫ్ సొంత పార్టీ వాళ్ళే ఇతనికి ఈగో తప్పించి ఇతనికి పరిపాలన తెలియదని వాళ్ళు కూడా చేదరించుకున్నారు. సో చివరికి 151 స్థానాలు వచ్చిన పార్టీ ఏ విధంగా 11 స్థానాలకు పతనం అయిపోయిందో చూసాం. సో తను తీసుకున్న గోతులో తానే పడ్డాడు. సో తన ఏదో చెప్పినట్టుగా ఏదో చేయబోయి ఏదో జరిగినట్టుగా కూడా సామెత చెప్పినట్టుగా కూడా తను
తన తప్పిదం వలన, తన ఈగో వలన కంప్లీట్గా తను నాశనం అవడమే కాకుండా పార్టీని కూడా సర్వనాశనం చేసేసాడు. సో ఇది కేవలం ఈ రోజున ఏదైతే జరుగుతుందో ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క పతనం అనేది ఓన్లీ 10%. ఇంకా 90% అతను అనుభవించవలసింది చాలా ఉంది, అనుభవిస్తాడు కూడా. చేసిన తప్పులకి, చేసిన అన్యాయాలకి, చేసిన దుర్మార్గాలకి, చేసిన హత్యలకి, చేసిన ఈ యొక్క అక్రమాలకి, అన్యాయాలకి, దోపిడీకి డెఫినెట్గా ఇంకా ఉంది, చాలా ఉంది. అతనికి, అతని గ్యాంగ్కి కూడా ఉంది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా త్వరితగతిన అన్నీ కూడా ఈ ఎంక్వైరీస్ అన్నీ పూర్తయ్యి, ఈ ప్రైమా ఫేసి అంతా రెడీ అయ్యి, ఎవిడెన్స్ అంతా రెడీ అయిన తర్వాత డెఫినెట్గా ఆల్రెడీ సెంటర్లో కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. అది కాకుండా ఈ రాష్ట్రంలో ఏదైతే అతను వైను, శాండు, ల్యాండు, మైన్ పేరుతో దోపిడీ చేశాడో అలాగే అన్ని వ్యవస్థల్లోనూ దోపిడీ చేశాడు. దాని మీద కూడా అంతా కూడా ఎంక్వైరీ జరుగుతుంది. దానికి తగ్గట్టుగా కూడా అన్నీ కూడా ఎవిడెన్సెస్ సేకరించడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఇప్పుడు జరిగేది ఓన్లీ 10%. అతను అధికారం కోల్పోవడం, పార్టీ ఈ విధంగా భ్రష్టు పట్టుపోవడం అనేది ఓన్లీ 10%. ఇంకా 90% సినిమా మిగిలి ఉంది. ఆ సినిమా కూడా తొందరలోనే చూస్తాడు. సో దానివల్ల ఈ రోజున ఏదో విధంగా బయటపడటం కోసం విందు రాజకీయాలు ఇస్తూ యలంక ప్యాలెస్లో కూర్చుని కాంగ్రెస్ చెందిన కొంతమంది ప్రముఖులందరినీ పిలవడం, ఎస్పెషల్లీ శివకుమార్ గారిని పిలవడం, కాంగ్రెస్ని ఏ విధంగా వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి మల్లగుల్లాలు పడుతున్నాడు. సో రాయబారాలు పంపిస్తూ ఉన్నాడు. సో చూద్దాం కాంగ్రెస్ నిజంగానే ఇతను హక్కును చేర్చుకుంటుందా, లేకపోతే కాంగ్రెస్కి ఇతను చేసిన ద్రోహానికి కాంగ్రెస్ మొత్తం 2 రాష్ట్రాల్లోనూ ఏ విధంగా తుడిచిపెట్టుకుపోయిందో మనం చూసాం అప్పట్లో. సో కాబట్టి అది మనసులో పెట్టుకుని అతన్ని దూరం పెడతారా అన్నది కూడా చూడాలి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇటు రాజకీయాలకి పూర్తిగా అనర్హుడు. సో అతనికి అసలు కేవలం ఒక పరిజ్ఞానం అనేది లేదు. అసలు పరిపాలన ఏ విధంగా చేయాలి, ప్రజలను ఏ విధంగా చూసుకోవాలి, సంపద ఏ విధంగా సృష్టించాలి, ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా సృష్టించాలి, ప్రాజెక్టులు ఏ విధంగా తీసుకురావాలి, సో ఏ విధంగా ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి అనే కనీస ప్రాథమిక సూత్రాలు కూడా అతనికి తెలియదు. కాబట్టి ఏదో ఒకసారి ఫ్లూక్లో ప్రజలు ఇతను మాయలో పడి రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి ఓట్లేశారు. ఓట్లేసిన పాపానికి అందరికీ చుక్కలు చూపించాడు. సో ఎక్కడో నరకం ఉన్నదన్నకున్న నరకాన్ని ఇక్కడే మన భూమి మీదనే చూపించాడు అతను. సో కాబట్టి ఇంతటితోటైనా సరే ప్రజలు దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని ఇతన్ని పూర్తిగా రాజకీయాల నుంచి కనుమరుగయ్యేలా చేయాలి. పూర్తిగా ఇతన్ని రాజకీయాలకు దూరంగా పెట్టాలి, అధికారానికి దూరంగా పెట్టాలి. సో పూర్తిగా ఇతన్ని రాజకీయంగా భూస్థాపితం చేయాలి. అప్పుడే ఆంధ్ర ప్రజానీకానికి, ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకి మనుగడ ఉంది. అప్పుడే వాళ్ళకి భవిష్యత్తు ఉంది. సో లేదంటే మళ్ళీ వాళ్ళ సమాధి వాళ్ళ తవ్వుకున్నట్టే వాళ్ళ గొయ్యి తీసుకుని వాళ్ళ గోతులో వాళ్ళ దిగి వాళ్ళ నెత్తిని వాళ్ళే మట్టేసుకునే పరిస్థితి వస్తుంది. సో ఇంతటికైనా సరే ఆంధ్ర ప్రజానీకం ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో చేసుకుని ఇతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడో చూసి ఇక మీదటైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇతన్ని ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ప్రజలు గమనించాలని మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.